ఏ ఒక్కడు ఒక పనిని 21 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ కంటే 40% ఎక్కువ సామర్థ్యం కలిగిన బి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 21 రోజుల్లో చేస్తాడు. ఇక్కడ బి గురించి ఆలోచిస్తే ఏ కంటే 40% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది, అంటే ఎఫిషియన్సీ 40% ఎక్కువ ఉంది, అవునా? రైట్ అమ్మా. అలా ఉన్నవాడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడిగాడు. మరి ఈ క్వశ్చన్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ద స్టాండర్డ్ వే ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇక్కడ ఏ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఏ బి. ఇప్పుడు బి సామర్థ్యం ఎంత? బీస్ ఎఫిషియన్సీ ఈజ్ 40% మోర్ దాన్ ఏ. కాబట్టి ఏ సామర్థ్యం 100% అనుకుంటే, అంటే ఎఫిషియన్సీ అలియా సామర్థ్యం, బి సామర్థ్యం 140. అంటే రెండింటిని 20తో క్యాన్సిల్ చేస్తే 0 0 2 5s 2 7s, అంటే ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం యొక్క నిష్పత్తి ఎంత అంటే 5:7. ఇక్కడ మనకి ఏం చెప్పాడమ్మా? ఏ ఒక్కడే ఆ పనిని 21 రోజుల్లో చేస్తే బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. సో ఎఫిషియన్సీకి డేస్కి, అంటే సామర్థ్యానికి పని దినాలకి మధ్య మనకి రిలేషన్ ఎలా ఉంటుందమ్మా? సో ఇన్వర్స్ ప్రపోర్షన్, అవునా? విలోమ నిష్పత్తి. కాబట్టి డేస్ అనేవి విలోమం అవుతాయి, అంటే 7:5 అవుతాయి. ఎంత అవుతాయమ్మా? 7:5. ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా? ఏ ఒక్కడే ఆ పనిని 21 రోజుల్లో చేస్తాడు. అంటే ఏ అనేవాడు వీడేగా, అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? ఇది 7 పార్ట్స్, అంటే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 21 days, 21 రోజులు. ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు? బి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? ఇది 5 పార్ట్స్, ఎన్ని రోజులు? ఇదే అడిగింది. రైట్, 7 1 7 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3 ఎంతమ్మా? 15 రోజులు. అంటే బి ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 15 రోజులు. అంటే ఎన్నో ఆప్షన్? బి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ చెప్పాలంటే 7 పార్ట్స్ 21 కాబట్టి 5 పార్ట్స్ ఎంత అంటే ఇది ట్రిపుల్ కాబట్టి ఇది కూడా ట్రిపుల్, అంటే 15. అంటే ఇది రాయేసే పని లేకుండా కూడా డైరెక్ట్ చెప్పేయచ్చు కదా.